హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించే పొటాటో రెసిపీ మసాలా దోశలోకి స్ప్రెడ్డింగ్ కోసం వాడచ్చు. అలాగే రైస్ లోకి చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా పొటాటోస్ ని కుక్కర్ లో 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అవి ఉడికే లోపు మనం మసాలా రెడీ చేసుకుందాం. దానికోసం 7-8 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇలా మసాలా అయితే రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు పొటాటోస్ అయితే ఉడికాయి, దాన్ని మంచిగా మ్యాష్ చేసేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. నేను ఇక్కడ కొత్తిమీర కూడా ఇక్కడే వేసేస్తున్నాను, మీరు లాస్ట్ లో కూడా వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేయడం వల్ల పొటాటో అనేది డ్రై కాకుండా ఉంటుందన్నమాట. కుక్కర్ లో కాకుండా నార్మల్ గా బాయిల్ చేయాలంటే ఒక 15-20 మినిట్స్ హై ఫ్లేమ్ లో బాయిల్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ఆవాలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా వేసేసి ఇలా మొత్తం మిక్స్ చేసేసి వేయించుకోవాలి. నేను ఇక్కడ వైట్ ఆనియన్స్ తీసుకుంటున్నాను. కొన్ని రెడ్ ఆనియన్స్ వేసుకుంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. నాకు ఇక్కడ 4-5 మినిట్స్ టైం అయితే పట్టింది. ఆనియన్స్ మంచిగా వేగినాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, ముందుగా రెడీగా పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలాను కూడా వేసేసి కొద్దిగా పసుపు కూడా వేసేసి మొత్తం కలిపేసి మంచిగా వేయించుకోవాలి. ఇది వేగడానికి ఒక 3-4 మినిట్స్ టైం పడుతుంది, ఎందుకంటే మనం ఇక్కడ పచ్చిదే తీసుకున్నాం కాబట్టి, పచ్చిమిర్చి అండ్ రెడ్ చిల్లీస్. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ అయితే ఇలా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. నేనైతే ఇక్కడ 1.5 స్పూన్ సాల్ట్ అయితే వేసాను. సాల్ట్ వేసేసి ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పొటాటోని కూడా ఇప్పుడు ఇక్కడ వేసేసుకుందాం. ఒక 2 మినిట్స్ అయితే కంటిన్యూస్ గా మిక్స్ చేస్తూనే ఉండాలి, ఎందుకంటే కొంచెం ముద్దగా ఉంటుంది కాబట్టి మసాలా మొత్తం అంటడానికి కొద్దిగా టైం పడుతుంది. అందుకే ఒక 2 మినిట్స్ ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి. మిక్స్ చేశాక ఒక 3-4 మినిట్స్ మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద అయితే కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 మినిట్స్ టైమర్ కూడా పెట్టుకున్నాను అండ్ లో ఫ్లేమ్ లో కుక్ చేస్తున్నాను. అంతే, ఒక 4-5 మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో ముద్ద కూర, అది పొటాటో పుట్టు కర్రీ అయితే రెడీ అవుతుంది. దీన్ని ఇలా చూస్తుంటే ఉట్టిగానే తినేసాలనిపిస్తుంది అనమాట, అంత టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా ఉందో వీడియోలో మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.